గట్టిగా పట్టుకోండి అందరూ. సరసాగా ఉంటుంది. చిక్కుపోయాం. బెలూన్ తెగిపోయింది. నేను చెప్పినప్పుడు అందరూ ఒకేసారి కిందకి దూకండి, సరేనా? దూకండి. నా వల్ల కాదు. నేను ఇందులో ఇరుక్కుపోయాను దేవుడా. నేనెవరికి చెప్పుకోరు పెద్దోడా. నేను కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే నువ్వెందుకు దూకావు? నువ్వు ఎగరొచ్చు కదా. కంగారులో మర్చిపోయాను, నేను చిలుకునని. ఏంటి అర్థమైందా? అమెరికా నుండి వచ్చాము హిందుస్థాన్, ఇప్పుడు మనం వచ్చాము రాజస్థాన్ కి. చప్పట్లు కొట్టండి. చూడు బావా, నాతో ఇలానే ఉంటే మీరు జాలీగా ఉండొచ్చు. అని ఉండు, వస్తున్నాను. ఇదే సంగతి. నేను ఇసుకలో ఇరుక్కుపోయానా? ఏంటో చీకటిగా ఉంది. రాత్రి అయిపోయిందేమోనని అనుకున్నా. నా ఇల్లు ఎవరు కొట్టారు? మీకు కళ్ళు కనిపించదా? ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? నువ్వు బల్లివి బల్లిలాగుండు, అర్థమైందా? ఇది ఎందుకు విజిలేసింది పెద్దోడా? అందరూ పరిగెత్తండి, ఇవి విషపూరితమైన బల్లులు. ఇంతసేపు డైలాగ్ లో మాట్లాడారు, ఇప్పుడు ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. దేవుడా, ఏంటిది? పరిగెత్తండి. మళ్ళీ నా చోటికి ఎప్పుడు రావద్దు. చూడు కాలవా, నీళ్లు దొరికాయే. ఇక్కడ కాదు, ఇంకా దూరంగా వెళ్ళాలనుకుంటాను. ఇంకా కొంచెం దూరమే కదా. పదండి. ఆగండి, అది ఎండమావి. వచ్చేసావురా బుల్లోడా, ఇక నీ పని అయిపోయినట్టే. అయ్యో అయ్యో, మొత్తానికి కష్టాలు పడి వచ్చేసారనమాట. ఇన్స్పెక్టర్ పాండా. తెక్కల వెదవా, నేను ఇన్స్పెక్టర్ పాండాని కాదు, ఎం పాండాని. అందరూ నన్ను ఎడారి పాండా అంటారు. నన్ను ఇష్టపడే వాళ్ళు నన్ను చిన్న అంటారు. సైలెన్స్. ఎవరు కదలొద్దు, దాడి చెయ్యండి. ఇసుక ఉంది. పాండా సార్, ఆ దొంగల గన్నల్లో మేము ఇసుకని నింపేశాం. ఏంటి, తుపాకులు పాడు చేశారా? అందరూ త్వరగా ఇక్కడి నుంచి పారిపోండి. ఏ కదలవే, నిన్నే కదలు. ఆగండి, నేను వస్తున్నాను. ఎక్కడికి రా మీరు పారిపోయేది? ఈ రోజు మిమ్మల్ని వదిలిపెట్టాను. ఆ దొంగలు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నారు, పదండి, త్వరగా పదండి. పరిగెత్తండి, త్వరగా. ఇప్పుడు నా చేతిలో అయిపోయావు ఇన్స్పెక్టర్. సన్నాసులారా, ఇక మీరందరూ నోరు మొయ్యండ్రా, బెదవల్లారా. నా నుండి మీరు తప్పించుకోలేరు. ఇక్కడ ఉండేది మంగళ్ పాండే. సైలెన్స్. ఇక నీ పని పడతాను, ఆగరా, వస్తున్నా. మేము వస్తున్నాం. చాలా బాగుంది, గాల్లో తేలాడుతున్నా. మన కాకినాడలో ఫేమస్ కాజా ఈ బలూన్ సఫారీలో వచ్చింది నాకు మజా. చప్పట్లు కొట్టండి. ఇదిగో పెద్దడా, అదిగో మన ఇల్లు కనపడుతుందా? ఇదిగో అంకుల్, మీకు థ్యాంక్స్, ఇది చాలా బాగుంది. మోస్ట్ వెల్కమ్. మనతో ఉంటే మామూలు ఎంజాయ్మెంట్ కాదు. అవును దోస్తు, నా పేరు కన్నా, నీ పేరు రమణ, మా స్కూల్ టీచర్ పేరు తమన్నా. చప్పట్లు కొట్టండి. ఓరి భగవంతుడా, కొంతమంది మనుషులు భూమిలో కాదు ఆకాశంలో ఉన్నా మారు. ఏంటి అర్థమైందా? అరే పెద్దడా, నన్ను కాపాడు. అసలు ఏమైంది రమణ అంకుల్? ఎక్కువ గాలి వల్ల అలా అయింది. కాపాడండి, కాపాడండి.
అరే హనీ ఎవరైనా కాపాడండి. కాపాడండి. హనీ మీ తాడు గట్టిగా పట్టుకొని ఉండు. అలాగే, గట్టిగా పట్టుకో. ఓరి భగవంతుడా, మన హనీ ఎక్కడున్నాడు? నేను పైన ఉన్నాను, పైన. అయ్యో హనీ జారిపోతున్నాడు, వాడిని కాపాడాలి. ఇదిగో హనీ, నేను వచ్చేస్తున్నా, నేను కాపాడుతాను. ఆగండ్రా రేయ్. వేగంగా పరిగెత్తు. అలాగే. ఆ. పద, త్వరగా. ఆగండ్రా రేయ్. త్వరగా రండి. అటువైపు పోలీస్ స్టేషన్ ఉంది, పదండి అటువైపు వెళ్దాం. ఆగండి, నా నుండి మీరు తప్పించుకోలేరు, పట్టుబడిపోతారు. త్వరగా రండి. పద, పద, త్వరగా. వావ్, వీడు దొరికాడా? ఇప్పుడు నాకు ప్రమోషన్ దొరుకుతుంది. దేవుడా, అయ్యో అమ్మో, మళ్ళీ వచ్చారా మీరు? అరే వాడు పారిపోతున్నాడు, పట్టుకుంటారా? పండ సార్, ఈ ఫ్లవర్ వాజు కోట్లల్లో విలువ ఉంటుంది. దీని మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. కోట్ల కోట్లు. ఓయ్ నాయనో, వాడిని పట్టుకోండ్రా, నా ప్రమోషన్ పోతుంది. పట్టుకున్నాను. లేదు. ఇప్పుడు ఎలా? నాకు మళ్ళీ ఆ మిరాజ్ కనిపిస్తోంది. దాంతో పాటు గుర్రాలపై మనుషులు కూడా కూర్చొని వస్తున్నట్టున్నారేంటి? నిజమే హనీ, వాళ్ళు నిజంగానే వస్తున్నారు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి. మేము ఇక్కడున్నాం, మేము కనపడుతున్నామా? పదండి వెళ్దాం. అమ్మయ్యా, వాళ్ళు మనకి సాయం చేయడానికి వస్తున్నారు. మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరు ప్రసిద్ధి చెందిన బెలూన్ ఛాంపియన్ రమణ కదా? చూసారా, నాకు ఎడారిలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు, నన్ను గుర్తుపట్టారు. నాతో ఉంటే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. మాకు నీళ్లు కావాలి. అవును, నీళ్ళు కావాలి. ఇదిగో నీళ్ళు ఇస్తున్నాను, తాగండి. తాగిన తర్వాత మిమ్మల్ని దోచుకుంటాం. ఏంటి దోచుకుంటారా? ఎవర్రా మీరు? ఏడారి దొంగలం. ఎవరు లేరు, ఇటు వెళ్దాం. మెల్లగా రండి, సరేనా? ఓ, ఎవరెక్కడా? ఎవరు లేదు. కొంచెం ఇక్కడే ఉండండి, వాళ్ళు ఇక్కడెక్కడే తిరుగుతున్నారు. రండి రండి, మెల్లగా రండి. వాళ్ళు మనం పారిపోతుంటే చూస్తూ ఉన్నారు. ఎవరు ఏమీ అంటం లేదు. ఏంటి అనుమానమా? ఏంటో శబ్దం? ఎందుకలా చేస్తున్నారు వాళ్ళు? ఎందుకంటే ఇక్కడి చుట్టుపక్కల 50 మైళ్ళ వరకు అంతా ఎడారే. ఎక్కడికి పారిపోతారో పారిపోండి. రేపు మిమ్మల్ని చందానగర్ లో దోచుకుంటాం, సరేనా? పగటి పూట చందమామని ఎలా దోచుకుంటావా? చందమామ రాత్రే కదా వస్తుంది. చందమామ కాదు, అది చందానగరం. రేపు ఉదయం చూసుకుందాం, వెళ్ళండి. అయితే మనం రేపు ఉదయాన్నే చందానగర్ లో ఊపిరి పీల్చుకోవచ్చు. మనం ఈ రాత్రి ఈ దొంగల గన్నల్లో ఇసుకని నింపేద్దాం, అప్పుడు అవన్నీ పాడైపోతాయి. ఓకేనా? మాకు ఓకే. ఒంటికాలు చిక్కుకోవు ఇసుకలో మనం ఇరుక్కున్నాం ఈ ఎడారిలో. చప్పట్లు కొట్టండి. నాతో ఉంటే ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు. దీన్ని ఎంజాయ్మెంట్ అంటారా? మనల్ని కాపాడడానికి ఇక్కడ ఎవరు లేరు. ఏంటి అర్థమైంది? నా ప్రియమైన సోదరులారా, పనంతా బాగానే జరుగుతోందా? ఇప్పటి వరకైతే ఏమీ దొరకలేదు సార్. చూడండి పిల్లలు, వీడి పేరే బంటి. అర్థమైపోతోంది. అరే బంటి, నీ స్లప్పు సులువా ఏంటి? అరే ఊర్లో నాకు ఎవరు లేరు ఆంటీ. ఈ మనిషి పేరేమో బంటి. చప్పట్లు కొట్టండి. చూడండి పిల్లలు, ఈ బంటి పని వాళ్లను సమకూరుస్తూ ఉంటాడు. ఇక
ఇక్కడ ఏదో ఉంది, అందరూ రండి. నా ప్రియమైన పిల్లలారా, ఇక్కడ ఏదో బయటపడింది. నేను చూస్తాను, మీరంతా ఇక్కడే ఉండండి. చూస్తుంటే ఇదేదో చాలా ఏళ్ల క్రితంలా ఉంది. గోళీలున్నాయి. దీన్ని బట్టి తెలుస్తున్నది ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం కూడా గోళీలు ఉన్నాయని. అప్పటి రాజులు కూడా ఈ గోళీలతో ఆడుకునేవారేమో. ఈ గోలికాయలు నావి. మా అమ్మ పడేస్తానంటే నేను సాయంత్రం వచ్చి ఇక్కడ దాచిపెట్టాను. సరే బాయ్ అంకుల్. ఓరి నీ తొంపతగా ఎంత పని చేసావురా. నేను వదిలిపెట్టావు. చిలక నువ్వు అదరగొట్టేశావు. సూపర్. చాలా బరువు ఉంది, దీంతో నేను ఎగరలేకపోతున్నాను. ఏంటి అర్థమైందా? ఉండు, నేను వస్తున్నాను. వదిలేశాడు. పడుకున్నా. అది చెరగాడిదా? బలిబలే. రా రా రా. పట్టేసుకున్నాను పట్టేసుకున్నాను పట్టేసుకున్నా. ఇదిగోండి. ఏ పెద్దోడా, దాన్ని పట్టుకో. ఓరి నాయనో, కాపాడండి. ఇది ఉయ్యాలలోకి చోటు కాదు. ఏంటి అర్థమైందా? అయ్యో పడిపోతున్నాను. ఇప్పుడు చూడు. వేగంగా పరిగెత్తు జోర్దార్, వేగంగా పరిగెత్తు. ఆగండి రే. అయ్యో, మిస్ అయిపోయాడ్రా. ఎక్కడికి వెళ్తున్నావురా? నన్ను పట్టుకోలేవు. పరిగెట్టేస్తాను. పట్టుకోలేవు. దూకేసా. నన్ను పట్టుకోవడం అంత ఈజీ కాదురా. దూకేసాను, చూసావా? అంతకు ముందు ఏమైనా స్టంట్ మాస్టర్ గా పనిచేసావరా నువ్వు? ఒరే ఆగరా. వదిలేరా రే. అమ్మ వదలట్లేదే. దూకేద్దాం. తప్పుకో తప్పుకో చిలక. అమ్మో, బ్రెయిన్ బద్దలైపోయిందిరా బాబు. మావయ్య, మరి చెత్త సామాన్లు అమ్ముకునే వాళ్ళ? ఏమన్నా? అరే, చెత్త సామాన్ అనుకునే వాళ్ళు కాదు, ఆయన ఆర్కాలజిస్ట్. అంటే డాక్టరా? లేదు లేదు, తప్పుగా అనుకోవద్దు. నేను తవ్వకాలు జరుపుతూ ఉంటాను బాబు. ఓరి దేవుడా, మీరు చెప్పేది ఇంగ్లీష్ లోనూ అర్థం కాదు, తెలుగులోనూ అర్థం కాదు. ఏంటి అర్థమైందా? మావయ్యతో మాట్లాడి తప్పించుకుంటారు. భూమిని తవ్వి పాత వస్తువుల్ని సేకరిస్తారు. చప్పట్లు కొట్టండి.
కరెక్ట్ గానే చెప్పాను, పాత సామాన్లు అమ్ముకునే వారనే. ఏయ్, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? భూమిలో ఉన్న విగ్రహాలు శిలల్ని ఆలయ అధికారులు సేకరిస్తూ ఉంటారు. అయినా ప్రజలు భూమిలో ఆలయాలు కోటలు ఎందుకు నిర్మిస్తారు? అండర్ గ్రౌండ్ లో ట్రైన్లు కూడా నడుస్తున్నాయి కదా, ఇది కూడా అంతే. చూడండి పిల్లలు, అవి భూమి లోపల చేయరు. వేల సంవత్సరాల క్రితమే కదా అవి ఆటోమేటిక్ గా భూమిలో కూరుకుపోతూ ఉంటాయి. నేను వాటిని బయటికి తీస్తూ ఉంటాను. ఈ పని మీద మావయ్య ఇంటికి వచ్చాడు. మీ ఇల్లు తవ్వితే ఏం బయటకు వస్తుంది అంటే? కాదు, నేను ఈ ఇంట్లో ఉండడానికి వచ్చాను. నా తవ్వకాలన్నీ కూడా ఊరు బయటే జరుపుతూ ఉంటాను. బాగా లోతులో జరుపుతూ ఉంటాం. అలా అయితే మేము కూడా అక్కడికి వస్తాం మామా. అయితే సరే, రేపు ఉదయం 6 గంటలకల్లా అందరూ రెడీగా ఉండండి. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. దగ్గర తవ్వితే ఎలా బాగుంటుంది? బయట గుట్టల్లో గుట్టల్లో తవ్వితే ఏదైనా కోట పడుతుంది. ఒరే గాడిదా, మావయ్య కూడా అదే చెప్తున్నారా సన్నాసి? బాయ్ మామయ్య, రేపు ఉదయం 6 గంటలకు కలుద్దాం. మీరు వెతుకుతున్న క్రిమినల్ ఇక్కడ ఉన్నాడు. ఏయ్, చిలక, అక్కడే ఆగండి. ఎవరైనా పక్కన వచ్చారంటే ఈ చిలకని చిరాఫ్గా మార్చేస్తా. అయ్యయ్యో, వాడు మా చిలకని తీసుకువెళ్ళిపోయాడు. వాడు పట్టుకోక ముందే వీడు ఎగిరిపోవాల్సింది కదా. మనం ఇప్పుడు ఏం చేద్దాం? మనమందరం కలిసి పని చేద్దాం. నీకు నీ ఫ్రెండ్ దొరుకుతాడు, నాకు నా క్రిమినల్ దొరుకుతాడు. మరి మనమిద్దరం చేతులు కలుపుదామా? కానీ మేము ఆల్రెడీ ముగ్గురు ఉన్నాం కదా. వాడంతే సార్, పదండి మనం వెళదాం. అక్కడున్నాడు. మీరిద్దరూ ఆటలాడుకుంటున్నారా? ఈ రోజు మమ్మల్ని వదలండ్రా. నేను ఇక్కడున్నాడు, త్వరగా వెళ్దాం పదండి. పోపట్ని కాపాడాలి. పట్టేస్తాను. చూద్దాం. ఓహో, మీరందరూ కలిసిపోయారేంటి? ఏయ్, నిన్ను అమ్మో, ఈడొచ్చి నా మీద పడ్డాడేంటి? ఏయ్, ఇలా చూడు, మాతో పెట్టుకున్నావంటే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. ఏంటి అనుమానమా? రారా, దగ్గరకొచ్చి మాట్లాడు, నేనేంటో చెప్తాను. ఫ్రెండ్స్, వీడికి మన సత్తా ఏంటో చూపించాలి. రండి ఉతికారేద్దాం. ఏయ్. ఏయ్. అమ్మా. రేయ్. తీసుకో. వస్తున్నానండు. వదలరా, చిలక. రేయ్, చిలక. ఇలా వచ్చిందంటే దిగట్లేదు. వస్తున్నా ఉండు. వదలండ్రా. ఇది నాది. బాయ్ బాయ్. ఏయ్, ఆగు. వీడే కొట్టాడు. బాబాయ్, నాకు తెలియదురా. ఏయ్, ఆగురా రేయ్. అయిపోయాం. అయ్యో బాబోయ్, దాన్ని పట్టుకోండి, లేదంటే కింద పడి అది పగిలిపోతుంది. పట్టుకోండి, పట్టుకోండి. అలాగే. అరే, ముందుగా వీళ్ళే క్యాచ్ పట్టుకునేలా ఉన్నారే. ఏయ్,
ఐడియా నేను పట్టేసుకున్నాను. ఏ, ఆగు మాకిచ్చేయండి. పట్టుకోండి. చాలా బరువుగా ఉంది. చిలుక త్వరగా లాకప్ లోకి వెళ్ళు. అలాగే. మాకిచ్చేయ్.